ఇంకా స్టార్ట్ చేద్దాం. చేసినావా ఫ్లైట్ ఎక్కుతుంది కాక తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. ఈ ఫ్లైట్ ఏదైనా గానీ అది సౌండ్ వస్తే చాలు. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించండు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? విపరీతంగా తేనెటీగలు వచ్చేసాయి ఇంట్లోకి. ఇదేదో భలే ఆడుతగా ఉండదు. అవి వచ్చినాయి 10, 20, 30, 40 అలా ఒక పెద్ద తెట్టెగా మారిపోతుంది. అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, అమ్మ అన్నది, పిచ్చిదానా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే అవే పోతాయమ్మా అని అన్నది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. వెంటనే ఏం చేశానంటే, చెప్పు అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ ని వాటర్ లో కలిపి రోజు 3 పూట్ల తీసుకోవాలి. ఆ నైట్ ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళని ఇంటి చుట్టూ చల్లి వెళ్ళి ధైర్యంగా పడుకున్నాం. ప్రొద్దుటి పూట వెళ్ళి చూడగానే ఏమైందిరా? అవి లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నాం అని మా ముందే అవన్నీ గుంపులుగా వెళ్ళిపోయాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు?